హలో అన్న నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. బాగా అన్న పెట్టినావుగా గ్రూప్ లా. ఏమనన్నా? పెట్టినా తెలియదా ఏమన్నా అని. ఏమో యాతే అంటే కూడా నీ ఆతో బరాబర్ అయిపోయినా. ఇక గంట మీద మాట్లాడంటారు ఎందుకన్నా? నేను క్రీడా ఓరి నువ్వు ప్రాంగణం పెద్ద గురించి అని పెద్ద పెట్టిన. ముచ్చట్లు పెట్టవచ్చు కానీ మా తమ్ముడు నీతోటి ఏదో అంటే వానికి చెప్పినావు మళ్ళీ వానితోటి మెసేజ్ పెట్టించినావు అంటే నువ్వు దొరకవు మాకు. ఇక పోదాం ఇట్టనే జిజ్జుగా చెప్పు. పోదాం అంటే పోదాం. నేను ఎవరితో ఏం భయపడేది పెట్టించిన? ఏం లేదు. ఇక నేను ఎవరితో ఏం పెట్టించిన అన్న? నువ్వు ఎవరితోటి మా తమ్ముడు నీతోటి అన్నం ఇచ్చట నువ్వు ఎవరికి చెప్పినావో వాడు ఏం గ్రూప్ లో పెట్టిండో మాకు అన్ని కథలు తెలుసు కానీ మాకు దొరకవాను. చెప్పు. పోదాం జిజ్జుకు. ఇక నీ కాదన్నా, ఇప్పుడు ఎవరు పెట్టిన జిజ్జు దానికి నేను పెడదాం. నువ్వు అన్నట్టు ఎందుకు ఎట్లా అన్న? డిలీట్ చేయలేదు? మా తమ్ముడు చేసినాక నువ్వు ఎందుకు డిలీట్ చేయలేదు? నీకు గౌరవం ఉంటే. అది డిలీట్ చేసుడు కాదన్న, నేను పెట్టింది వేరే గ్రూప్లలో కూడా పెట్టిన. అదే వేరే సేమ్ గ్రూప్ మ్యాటర్ లో ఏం పోస్ట్ పెట్టినావు చేసిన. తమ్మి? ఏం పెట్టినావు తమ్మి? సేమ్ మ్యాటర్ ఒకటి కొడకన్న దాంట్లో కూడా పెట్టినన్న, వేరే దాంట్లో కూడా. సేమ్ మ్యాటర్ ఏం పెట్టినావు? లోకల్ డెవలప్మెంట్ గురించి 100 సర్వే భూములు ఇట్లా అవుతున్నాయని చెప్పి నిన్న బస్ స్టాండ్ వెనకాల అయింది. అదే విషయం అందులో పెట్టినా, ఇవాళ కూడా పెట్టినా అదే మ్యాటర్. మీకు అది స్క్రీన్ షాట్ తీసి పెడితే చూడండి అన్న. ఏంది నేను ఉన్నా కదా ఇక్కడ. ఒక్క నిమిషం ఆగన్న, ఏంది నేను మండల చెప్తా కానీ ఏ కేంద్రంలో గ్రూప్ లో పెట్టినా ప్రభుత్వ చెప్తా. భూములు కాపాడే విధంగా తక్షణమే చర్య తీసుకుంటే ఇప్పుడు కొడకండ్ల బాగుంటుందని. ఒకటి రీసెంట్ గా డెవలప్మెంట్ గురించి విలేజ్ కొడకండ్లో డెవలప్మెంట్ కమిటీ అని ప్రభుత్వ ఒకటి ఉన్నది. భూమికి రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది? నిన్న క్రీడా ప్రాంగణం గురించి ఒకటి మరి విలేజ్ కాల్తాన్ని డెవలప్మెంట్. రోడెమ్మటి కాంతయ్య కొడుకు రోడ్డు మీదనే కట్టిండు. ఏం చేసిండ్రు మీరు అంత తెలివి కల్లోళ్ళు? మేము ఒక వ్యక్తి పేరు చెప్పి పెట్టలేదు కదా అన్న, కొడకండ్ల ఇట్లా అవుతుందని పెట్టినాం కదా. నేను అంటే పెట్టిందే ఒకటి అట్లే అన్న. పెట్టంగా ఇప్పుడు నువ్వు ఒకరికి సపోర్ట్ అయినా ఇక అది ఇక పెట్టంగానే. మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు అన్న. ఇది ఒకటి క్రీడా ప్రాంగణం గురించి నువ్వు నిన్న కొడకండ్ల గ్రూప్ లో ఏదైతే పెట్టినో ఇవాళ అదే పెట్టినా. మావాడు నవీన్ గారి గురించి చెప్తే నువ్వు ఎమ్మటే నవీన్ గారిని చెప్పినావు. వాడు ఏం పెట్టండి, ఎవరెవరో ఏదేదో మా అడ్డమైన వాగుడు వాగుతున్నారట. నేను నోరు తెరిచానంటే రోడ్ల మీద తిరగడు. ఆయనకు నేను చెప్పినట్టు అవుతుంది అన్న. మీరు ఎవరు చెప్పిన ఎవరితో అనలేదు మా నేను అన్న చెప్పిన మాటని ఆయనకు చెప్పినట్టు మీకు అనిపిస్తుంది అన్న. నేనెందుకు చెప్తా? పెట్టండి కదా. మరి ఆయన ఏ ఉద్దేశంతో పెట్టినా నాకు తెలుసు అన్న. ఆయనకు మాకేమున్నది? మాకేమన్నా పంచాదా చెడా దాంతో? నాకు తెలియదు అన్న. అది నన్ను అడిగితే మరి నేనేం చెప్తా? అంతా ఇప్పుడు ఈ నలుగురు ఐదుగురు కలిసి ఏం చేస్తారు? నాకు తెలియదు. నాకు దొరకరా? మేమేం చేస్తాం అన్న? మేము పాతాళ లోకానికి అడ్రస్ లేకుండా మిమ్మల్ని చేసేంత పెద్దోళ్ళవా అన్న? నేను దొక్కితే పాతాళ లోకం అడ్రస్ లేకుండా పోతారు. సరే తొక్కురు, నేను మీరు పెద్దోళ్ళు. గెలిపించుకొని కూడా కొడతాం తమ్మి. సరే అన్న, చెయ్యరన్న, మీ దగ్గర ఉంటది అంత పవర్ ఉన్నది. మరి మేము ఎందుకంటే మేము అంత మనుషులతో కలిసి ఉంటాం. అది అంత మనం లేనుకున్నాం. మేము మా గుద్ద కిందకి నీళ్ళు తెస్తారని మాకేమరక. ఇప్పుడు నేను పెట్టింది చెప్పు అన్న, నేను పెట్టింది కొడకండ్ల గ్రౌండ్ గురించి అన్న. అది నిన్న పెట్టినా, నీకు స్క్రీన్ షాట్ తీసి పెడితే చూడన్న. అది నీ ఇష్టం తమ్మి. మరి ఎందుకు డిలీట్ చేయలే? మా వాడు చెప్పిండు అట, నువ్వు ఎందుకు డిలీట్ చేయలేదు? సరే అది పెట్టి డిలీట్ చేస్తే నేను ఏదో పెట్టి మళ్ళీ వేరే వాళ్ళ ఫోన్ వచ్చింది ఆటోమేటిక్, అందుకే డిలీట్ చేసి నా దగ్గర పోతాను న్యూస్, అందుకే డిలీట్ చేయలేదు. భయం అవుతుందా? అంటే ఇప్పుడు ఎవరైనా న్యూస్ పోతే వాళ్ళు కాపాడుతారు, మేము చెడగొడతాం నిన్ను. ఎవరు కాదన్న, నేను వేరే వాళ్ళ ఉద్దేశంతో కాదు కానీ పెట్టింది. నేను ఒక గ్రౌండ్ విషయంలో పెట్టినా. గ్రౌండ్ అయితే గిన్నె పెట్టి ఇవ్వాలి. ఇప్పుడే ఎందుకు పెట్టినావు? నిన్న పెట్టినా ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఇట్లా అవుతుంది సరికి అదే కాపీ కొట్టి ఇలా పేస్ట్ చేసిన. హలో హరీష్, అన్న నేను రాదన్నా. ఇది అది పాత ఫోటో అని చెప్పిన. వాడు వచ్చి మళ్ళీ నువ్వు చెప్తేనే వాడు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఫోటో ఇప్పుడే తీసిన ఫోటో అని గ్రూప్ లో పెట్టిండు వాడు. అది నేను అసలు ఊళ్ళని లేనన్నా. నేను పాత ఫోటో అని చెప్తే మళ్ళీ నీ కొత్త ఫోటో అని నేను చెప్తాను. అన్న కదా పాత ఫోటో అని నేను నీతోటే అన్నా కదా హరీష్. చెప్పిరన్నా మరి నేను దాన్ని వాళ్ళకి అప్డేట్ ఇచ్చినాను, మీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మీ పార్టీ కదా, నీ దోస్తే కదా. పాత ఫోటో అంటే ఇప్పుడు కొత్త ఫోటో, అది పాత ఫోటో అంటే ఇప్పుడు అని మళ్ళీ వాడిని తోలినావు. సరే చేయండి చూద్దాం, చేయండి.